కొన్ని చూస్తున్నాను వీడియోస్ అవి కొన్ని పూనకాలు వస్తుంటాయండి. రాగానే దేవుడిని ఇలా అనగానే వెనక్కి పడిపోతుంటారు. లేదంటే ఒక అతను కుర్చీలోంచి వస్తుంటాడండి. వచ్చేసరికి వీళ్ళు ప్రార్థన చేసిన వెంటనే నడుచుకుని వచ్చేస్తారు. అంటే ఇది ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే ఇన్స్టెంట్గానే వచ్చేస్తుందండి. అది నిజంగా నమ్మొచ్చు అంటారా లేకపోతే భయం ఏదున్నా బ్రదర్, ఎనీథింగ్ వాట్ యు సీ ఇన్ ద వరల్డ్, ద ఎవిడెన్స్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆ వాక్యానికి ఇంకొక రకంగా వెళ్ళడానికి లేదన్నమాట. మీరు ఇప్పుడు అడిగారు చూసారా, ప్రార్థన చేయగానే చేతులు వణుకుతూ గట్టిగా అరుపులు వేస్తూ వాళ్ళు ముందుకు నడవడము అట్లాంటి, దాన్ని ఏమంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే కంటికి కనబడని అదృశ్యుడైన దేవుని యొక్క శక్తి ఒక వ్యక్తి మీదకు దిగి వచ్చినప్పుడు ఆ మార్పు అనేది కలుగుతుంది. సరే, అది పొందుకున్న ప్రతి ఒక్కడు భక్తులైపోయారా అని కాదు. అది పొందుకున్న ప్రతి ఒక్కడు ఆ సమయం తర్వాత మంచివారిగా మారిపోయారా అంటే అది కూడా మనం చెప్పలేం. ఆ మొమెంటంలో ఆ ఎవరి మీదకి ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి అనేది దిగి వస్తుందో వారు దానిని తట్టుకోలేరు అనమాట. ఇంకొక మాటలు చెప్పంటే, వెన్ నేచర్ న్యాచురల్ మీట్స్ ద సూపర్ న్యాచురల్, అర్థమైందా? న్యాచురల్ అండ్ సూపర్ న్యాచురల్ కానీ కలిసినప్పుడు ఏమవుతుందంటే మార్పు అనేది కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వైర్ ఉంది, కరెంట్ పోతుందని మనకు తెలుసు, కనబడట్లేదు, కంటికైతే కనబడట్లేదు కరెంటు, కానీ దాన్ని పట్టుకున్నప్పుడు దానికి ఏమవుతుందనేది మనకు తెలుసు. పట్టుకోగానే మన చేతులు కాలు ఉనికిపోతాయి, పడిపోవడం జరుగుతుంది. దాంట్లో ఏముంటుంది? పవర్ అనేది ఉంది, సమ్ పవర్ ఇస్ దేర్. కంటికి కనబడని పవర్ ఉందన్నమాట. నువ్వు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా అది పట్టుకోగానే నీలోకి అది ప్రవహిస్తుంది. ఆ విద్యుత్ ప్రవహించినప్పుడు ఏమవుతుందంటే ఆ న్యాచురల్ చేంజ్ అనేది బాడీలో కలుగుతుంది అనమాట. కొన్నిసార్లు దండన కింద పడిపోతాము, విడిచిపెట్టేస్తాము, లేకపోతే 2 నిమిషాలకు భయపడడము అది జరుగుతుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నాకొచ్చినా ఎవరికి వచ్చినా దే కెనాట్ రెసిస్ట్, బేసిక్లీ రెసిస్ట్ చేయలేరు అనమాట. కానీ అది అర్థం చేసుకునే వారికి దాని విలువ తెలుస్తుంది అనమాట. నిజంగా అంటే ఎక్కువ మంది స్టేజ్ మీదకి వచ్చేసి అలా చేస్తున్నారు. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం అది అందరూ చేసే పని కూడా కాదండి. అందరూ అది దేవుడు ఎవరికి ఆ గిఫ్ట్ ఇస్తాడో, ఆ వరం అనేది ఉంటుందో వారు మాత్రమే చేయగలరు. కొంతమందికి ఏంటంటే అలా చేస్తేనే నలుగురు నా దగ్గరికి వస్తారని అట్రాక్షన్ తో చేస్తారు చూసారా, అది మంచిది కాదు. క్లియర్ అయిందా? కొంతమందికి న్యాచురల్ గా దేవుడు అటువంటి వరం ఇస్తాడు, అది నమ్మచ్చు. ప్రార్థన చేస్తారు, పడిపోతారు, ప్రార్థన చేస్తారు, కదులుతారు, అది దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆ వరం నాకు లేదు, నేను సమాజంలో నేను కూడా గుర్తింపు పొందుకోవాలా, నా నలుగురు నన్ను కూడా అలా చూడాలని నేను ఏదో ఒక రకమైన యాక్షన్ ఓరియంటెడ్ గా నేను చేయడం ద్వారా అది నన్ను నేను మోసం చేసిన వాడిని అవుతాను, నేను వారిని మోసం చేసిన వాడిని అవుతాను. కాబట్టి దేవుని నామంలో అటువంటివి మనము చేయకూడదు. ఒకవేళ దేవుడు నిజంగా అటువంటిది నీకు ఇస్తే అది దేవుని మహిమపరచడానికి మాత్రమే వాడుకోవాలి. ఇది మాన్యువల్ బ్రదర్. గాడ్స్ వర్డ్ ఈస్ అ మాన్యువల్. దీనిని మ్యానిపులేట్ మనం చేయకూడదు. అది సింపుల్ గా చెప్పాలంటే మాన్యువల్. ఇది నీ సొంత కార్యాలకు, నీ సొంత ఆలోచనలకు దీనిని మ్యానిపులేట్ చేయకూడదు. మ్యానిపులేట్ చేశావు అంటే అది నీ సొంత ఆలోచన. మాన్యువల్ది ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అది దేవుని యొక్క వాక్యం. కాబట్టి దానిని మనం గ్రహించాలి. ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిటీ కూడా ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక రోజు భూమి మీద ప్రతి మానవుడు నిలబడినప్పుడు, పరలోకంలో ఆయన ముందు నిలబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర అందరూ నిలబడితే, నీ నామంలో నేను దయ్యాలు వెళ్ళగొట్టాను, నీ నామంలో నేను స్వస్థత చేశాను, నీ నామంలో నేను అది చేశాను ఇది చేశాను అని చెప్తే యేసు ప్రభువారు ఒక మాట అంటాడు, మీరెవరు నాకు తెలియదు, ఐ డోంట్ నో హూ యు ఆర్ అనే మాటను ప్రభు పలుకుతారు. అంటే యేసయ్యకి నిజంగా వారు తెలీదా? అది కాదు.
ఆ ఏసైకి వీళ్ళు చెప్తున్నారు, నీ నామంలోనే కదా నేను ఈ స్వస్థత చేసిన, దయాన్ని వెలగొట్టాను, అపవిత్రాలు తీసివేశాను, అది చేశాను, ఇది చేశాను. ఇవన్నీ ఆయన ఇస్తేనే గాని నువ్వు చేయగలిగావు. అవును, ఆయన ఇస్తేనే గాని నువ్వు చేయగలిగావు. ఆయన అనుకున్నట్టు నేనే చేశాను అనుకున్నాడు ఆయన. అంటే దేవునికి ఆయన తెలియజేస్తున్నాడు, ఇదిగో నేను ఇది చేసి, అంటే దేవునికి గుర్తు చేస్తున్నాడు. యు డోంట్ నీడ్ టు రిమైండ్ గాడ్, ఎందుకంటే ఆయనే ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఆయనకే నువ్వు ఆయనకి రిమైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అంటే దేవుడు ఎప్పుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తుంటే, నువ్వు అద్భుతాలు చేసినప్పుడు, స్వస్థత పరిచినప్పుడు, అపవిత్రాత్మలు కలిగినప్పుడు కాదు, క్రీస్తును కలిగి ఈ జీవితంలో విశ్వాసం కలిగి ఆయన సన్మార్గంలో నడిచి మరణం వరకు ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టక, కష్టమైన, నష్టమైన, వ్యాధి వచ్చిన, బాధ వచ్చిన, శూన్యం కలిగిన జీవితంలో ఏ ఆటంకాలు ఎదురొచ్చినా ఆ విశ్వాసంలో నిలకడగా ఉండి నీ జీవితాన్ని ముగించుకున్నప్పుడు, ప్రభు దగ్గర నిలబడినప్పుడు, దాట్ విల్ గివ్ యూ అ క్రెడిట్. అది దట్ ఈస్ గివ్స్ ఎన్ యాక్సెప్టెన్స్ అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళడానికి, పరలోకాన్ని ప్రవేశించడానికి అది కొలమానం గాని, ఈ స్వస్థతలు ఇవన్నీ కూడా కొలమానము కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. కుర్చీలో కూర్చుంటే వచ్చి నడువు పర్లేదని ప్రార్థన చేస్తాను అలా అలా అంటే ఏమవుతుందంటే కొద్దిగా ప్రజలు ఇబ్బంది, నిజమా కాదా, అబద్ధం వెరీ ట్రూ. నేను మళ్ళా చెప్తున్నాను కదా, కొంతమంది దైవజనులకు దేవుడు 2 వరాలు ఇస్తారండి. ప్రవచన వరం అనేది ఉంటుంది బైబిల్లో. ప్రవచన వరం అంటే జరగబోయే సంఘటనలను దేవుడు ముందుగా బయలుపరుస్తారు. అది అందరికి వచ్చే వరము కాదు. బైబిల్లో చాలా వరాలు ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ గిఫ్ట్స్ అంటారు బైబిల్లో వాటిని. ఆ వరాలు ఒక వరం ఏంటంటే ప్రవచన వరము. భవిష్యత్తు జరగబోయే సంఘటనలు దేవుడు కొంతమందికి, అది ఆయన ఇష్టం. యూ కెనాట్ క్వశ్చన్ గాడ్. అదే భవిష్యత్తు అంటారు కదా, దేవుడికి ఎవరికి బయలుపరచాలని ఇష్టపడతాడో వారికి ఆ గిఫ్ట్ ఇస్తాడు. రెండవది స్వస్థత వరం, హీలింగ్ అంటారు. నాతో పాటు సేవలో ఉన్న దైవజనులు చాలా మంది, నేను కూడికలకు వెళ్ళినప్పుడు ఒక సేవకుడిగా, మాస్టర్ గా, నేను సభలకు వెళ్ళినప్పుడు కొంతమంది దైవజనులు ప్రార్థనలు చేసినప్పుడు లిటరలీ ద మిరకల్స్ టుక్ ప్లేస్. క్యాన్సర్ తో బాధపడుతున్న వారు స్వస్థత పొందారు. చెవులు వినపడినప్పటి నుంచి వెనుకడ లేకుండా ఉన్నవారు, వారు నోటి మాట లేని వారు స్వస్థత పొందారు. ఎస్, అవన్నీ జరుగుతున్నాయి. బైబిల్లో ప్రభు చేశాడు. ఎందుకు జరుగుతున్నాయంటే ప్రభు ఒక మాట చెప్పాడు, నేను చేయడమే కాదు, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా ఇటువంటి పనులు చేస్తారు. కానీ బాటమ్ లైన్ ఏంటంటే ఇవన్నీ కూడా జరుగుతాయి, కానీ వీటన్నిటికంటే క్రీస్తును ఎవరైతే వ్యక్తిగతంగా తన జీవితంలో రక్షకుడిగా అంగీకరిస్తారో వారు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్, జ్వరం వచ్చింది నాకు, ఒక సేవకుడు ప్రార్థన చేశారు, జ్వరం తగ్గిపోయింది. నిజమే, తగ్గిపోయిందని ఇంకా జీవితం అంతా జ్వరం రాకుండా ఉంటుందా? ఎందుకంటే వీఆర్ హ్యూమన్స్. మానవ శరీరము బలహీనం. ఇట్ ప్రోన్స్ టు గో త్రూ ద సిక్నెస్. ఈరోజు జలుబు వస్తుంది, రేపు దగ్గు వస్తుంది, రేపు జ్వరం వస్తుంది, ఇంకొక బలహీనత కలుగుతుంది. బ్రతికినంత కాలము ఏదో ఒక మార్పు అనేది శరీరంలో కలుగుతుంటే జరుగుతూ ఉంటాయి. దేవుని శక్తిని బట్టి, కృపను బట్టి వాటి ద్వారా నీకు కొన్నిసార్లు మేలు కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ద బాటమ్ లైన్ మళ్ళా అగైన్ నేనేం చెప్తున్నానంటే, వీటికన్నిటికంటే క్రీస్తును జీవితంలో కలిగి ఉండడం అనేది అది పారమార్థక సత్యం. అది నిన్ను నడిపిస్తుంది.